వచ్చేది బరాబర్ మా ప్రభుత్వమే. ఇక కేసీఆర్ చెప్తుండే, ఇక నిన్న కేసీఆర్ మాట్లాడింది కదా, చెప్పింది కదా బహిరంగ సభల, బరాబర్ మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా 100% 6 100 అయినా 100 150 అయినా ఏది ఏమైనా తలకిందులుగా రేవంత్ రెడ్డి తపస్సు చేసినా మా ప్రభుత్వం వస్తుంది, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి నిన్న ప్రకటించిండు. అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తేస్తాం కేసీఆర్. ఈ హైడ్రా గీడ్రా లేకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హైడ్రాని ఎత్తేస్తాం, పాతాళంలో తొక్కేస్తాం, చెరువులో కలిపేస్తాం అని చెప్పి నిన్న కేసీఆర్ మాట్లాడిండు. మీరు 1000 జనం ఎత్తినా కేసీఆర్ చావడంటూ నిన్న సభ మొత్తానికి కూడా హైలైట్ ఏంటంటే ఇదొక్క డైలాగే. కేసీఆర్ పెట్టి ఇదొక్క డైలాగే. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, రేవంత్ రెడ్డి నువ్వు 1000 జన్మలు ఎత్తినా తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసీఆర్ అటువంటి చావడని చెప్పి నిన్న మాట్లాడడం చూసినాం. అదొక్కటి బాగా హైలైట్ అయిపోయింది. ఇక నిన్న కేసీఆర్ చూస్తే వాస్తవానికి కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుని పేరెత్తలే, రేవంత్ రెడ్డి పేరెత్తలే, పిఎం నరేంద్ర మోడీ పేరెత్తలే, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఎవరు బీజేపీ పార్టీ అధ్యక్షుని పేరెత్తలే, ఎవరి పేరెత్తలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పేరు ఎత్తింది లేదు, పేరు ఎత్తకుండా మాట్లాడాడు. నిన్న మొత్తం కూడా సమస్యల మీదే మాట్లాడాడు. ఎవరి పేరు ఎత్తలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరి మీద విమర్శలు చేయలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల మీద మాట్లాడాడు. రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జై భీమ్ అని చెప్పి మాట్లాడాడు. మరి ఏం రోగం వచ్చే, ఏం బీమారు వచ్చే, మరి ఎందుకు సాగునీళ్ళు ఇస్తలేరు, ఎందుకు తాగునీరు ఇస్తలేరు, ఎందుకు మిషన్ భగీరథ వస్తలేదు అని చెప్పి తనదైన స్టైల్లో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ పునరేకరణం, కాంగ్రెస్ పాలనంతా స్కాములు, కబ్జాలే, ప్రాజెక్టులు పండబెట్టిండ్రు, మూసి మాటన రియల్ ఎస్టేట్ నడుపుతున్నారు, రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జై భీమ్, యూరియా బస్తాలు ఇవ్వడము ఈ ప్రభుత్వానికి చేతన అయితలే, రైతు బంధు రావాలంటే కేసీఆర్ సభ పెట్టాలనా, లాగు పగిలేదాకా చంపాలి, మంచి మాటకు చెప్తే వీళ్ళు వినరాని కామెంట్. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగం. సో ఇక మొత్తం మీద కేసీఆర్ రైతు బంధు విషయంలో, రైతులకు యూరియా విషయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యాప్లో లేని యూరియా, షాప్లో లేని యూరియా యాప్లో పోతే దొరుకుతుందా అని చెప్పి మాట్లాడాడు. బ్రహ్మాండంగా మా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతు బంధు వేసే వాళ్ళం, టింగ్ రైతుల అకౌంట్లో పైసలు పడేది, యూరియా కూడా అందించే వాళ్ళము. ఇప్పుడు ఆగమాగమైంది తెలంగాణ, ఆగమాగమైంది, అరిగోస పడుతున్నారు ప్రజలంతా, ఎక్కడ చూసినా స్కాములే ఉన్నాయి, కబ్జాలే ఉన్నాయి అని చెప్పి కేసీఆర్ మాట్లాడడం అందరూ కూడా విన్నారు. సో వాస్తవానికి కూడా కొంత మేర చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు అనేవి పెరిగిపోయినాయి. ఇక్కడ మీరు చెప్తున్నట్టు మీరు 10 ఏళ్ల పాలనలో మీరు చేసింది కూడా అదే, భూ కబ్జాలే చేసిర్రు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అదే, దాన్ని కేసీఆర్ చేస్తున్న పనిని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. సో ఏదేమైనా తెలంగాణ దోసుకుంటా ఉన్నారు తప్ప ఏం లేదు. కాకపోతే వాస్తవానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత రైతులు మాత్రం ఇబ్బంది పడ్డ మాట మాత్రం వాస్తవం, ఇబ్బంది పడుతున్న మాట కూడా వాస్తవం. వాస్తవానికి ఈరోజు వాళ్ళకు ఇరిగేషన్ ప్రాజెక్టులు మూలగబడ్డాయి. అక్కడ ఆ మేడిగడ్డ పనులు రిపేర్లు అవి కూడా సరిగ్గా చేస్తలేరు, ఎక్కడి దగ్గరనే అయిపోయింది. రైతులకు సాగునీరు అందించే పరిస్థితి లేదు. అదేవిధంగా రైతు బంధు 15,000 ఇస్తాని చెప్పారు, అదే 12,000 వేస్తాడు. అవి కూడా మరి ఏంది, కేసీఆర్ టైంకి ఇచ్చేటోడు, ఆయన ఎకరానికి 10,000 లెక్క ఇచ్చేటోడు, ఈయన ఎకరానికి 6,000 లెక్క, 6,000 లెక్కిస్తాడు, 5,000 లెక్కిస్తాడు, 6,000 లెక్కిస్తా ఉన్నాడు. ఇక ఎకరానికి అదే 6,000, అంటే ఇది 10,000 ఒకసారి ఇచ్చాడు ఆయన, ఈయన 6,000 ఇస్తా ఉన్నాడు. దానికి మళ్ళీ 2వ విడత, నేనే 2వ విడత అని చెప్పి మళ్ళీ 3వ విడత, దానికి కూడా కేసీఆర్ ఒక పని చేసిండు. ఈరోజు కేసీఆర్ మీటింగ్ పెడితే 2వ విడత రైతు బంధు రిలీజ్ అవుతుంది. మరి 3వ విడత రిలీజ్ కావాలంటే మళ్ళీ మీటింగ్ పెట్టాలా, మళ్ళీ కేసీఆర్ మీటింగ్ పెట్టాలనా? సో కేసీఆర్ వస్తుందని చెప్పి మేడిగడ్డ పరుగున పోయిండని చెప్పి కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఇదొకటి. ఇక చాలా వరకు కూడా రాజకీయ వర్గంలో చర్చ జరుగుతుంది. నిన్న కేటీఆర్, హరీష్ రావు ఇంత పెద్ద భారీ బహిరంగ సభకు రాలేదు, గైహాజరయ్యారు, మరి ఎందుకు రాలేదు, ఏంది కారణం అని చెప్పి మాట్లాడుకునే చర్చ అయితే ఉంది. జీవన్ రెడ్డి పార్టీలకు రావడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రాలే అంటారు. ఇది ఎంత తప్పుడు ప్రచారం ఇది. ఇప్పుడు ఇష్టం లేకపోతే ఎందుకు కేటీఆర్ ఇంటికి ఎందుకు పోతాడు, ఎందుకు ఆహ్వానిస్తాడు, ఎందుకు మాట్లాడతాడు? సో ఇది జరిగింది. సో నిన్న ఏంటంటే జడ్జిమెంట్ ఉన్నది కాళేశ్వరం మీద హైకోర్టులో. మరి అనుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా వస్తుందా? అనుకూలంగా వస్తే ఒక లెక్క, ప్రతికూలంగా వస్తే మరో లెక్క. ఆయన ఢిల్లీకి పోయి సీనియర్ అడ్వకేట్లను కలిసి
అదేవిధంగా పార్టీ ఫిర్యాదుల మీద కూడా కలిసి మాట్లాడడం ఒక పనపై చెప్పిండు కేసీఆర్ హరీష్ రావుకు. సో హరీష్ రావు సభకు రాలేదు కాబట్టి మళ్ళీ కేటీఆర్ వస్తే ఏమైతే కావాలని చెప్పి హరీష్ రావుని ఢిల్లీకి పంపించారు, కావాలని సభకు రాకుండా చేయాలని చెప్పి ప్రతిపక్షాలు అధికార పక్షాలు మాట్లాడతాయని చెప్పి కేటీఆర్ కూడా సభకు రాలేదని చెప్పేసి కొత్త సమాచారం.